నమస్తే, వెల్కమ్ టు ప్రజా టీవీ న్యూస్ విత్ అఖిల. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. నీళ్ల కోసం ఎస్ఐ కాళ్లు పట్టుకున్న రైతు. స్వాతంత్ర వేడుకల్లో ఫోక్ సాంగ్స్ కు అధికారుల డాన్సులు. దేశభక్తిని అవమానించారంటూ విమర్శలు. ఎండిపోయిన ఎస్ఆర్ఎస్పీ కాలువ వెంట ఎర్రబెల్లి దయాకర్రావు పాదయాత్ర. నీళ్లు విడుదల చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్. గుడి విస్తరణలో ఇల్లు కోల్పోయిన బాధితురాలు. ఫ్లాట్ హద్దులు చూపించాలని ఏళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్న పద్మావతి. శాసన మండలిలో తీవ్ర ఉద్రిక్తత. అచ్చెన్నాయుడు బొత్స మధ్య వాగ్వాదం. ఇక వివరాల్లోకి వెళ్తే, జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల అమలుపై బీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు. బీఆర్ఎస్ మండల నాయకులు పస్నూరి నవీన్ కుమార్ మాట్లాడుతూ, మాజీ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ఈ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని ఆరోపించారు. ఆడబిడ్డల వివాహానికి ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గ కేంద్రంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిరుపేద కుటుంబాలకు చెందినవారు ఆడబిడ్డలకు పెళ్ళైతే వాళ్లకు ఆర్థికంగా ఇబ్బంది జరుగుతున్న ఆలోచనతోటి కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఒక ఆలోచనతోటి, గొప్ప ఆలోచనతోటి పేదింటి బిడ్డకు పెళ్లికి ఒక కట్నంగా మేనమావగా ఆ రోజు ఆయన 2014లో స్టార్ట్ చేసి 50,000తో ప్రారంభం చేసి దాన్ని 1,00,000 దాకా తీసుకొని వచ్చి 2023 వచ్చేవరకే ప్రతి నిరుపేద ఆడబిడ్డకు 1,00,000 రూపాయలకు పెళ్ళైతే ఆడబిడ్డ భారం కావద్దు, నేను ఒక మేనమావ లెక్క ప్రభుత్వం తరఫున కూడా సహకారం చేస్తాను అలా గొప్ప మనసుతోటి ఆ రోజు 2014లో స్కీమ్ ప్రారంభిస్తే ఈ రోజు 2023 వరకు 13 లక్షల మందికి సుమారుగా 13,000 కోట్ల రూపాయలు పేదింటి ఆడబిడ్డకు పెళ్లి చేసిన ఘనత కేసీఆర్ గారికి. దేశ చరిత్రలో, ప్రపంచ చరిత్రలో ఏ ఆడబిడ్డ పెళ్లికి ఏ ముఖ్యమంత్రి కూడా పెళ్లి కట్న కానుకలు ఇవ్వలేదు. ఆడబిడ్డ పెళ్లి జరిగితే ఈ రోజు కేసీఆర్ గారు ఒకరు తన ఆడబిడ్డను నా బిడ్డగా భావించి మేనమామ కట్నంగా ఆ రోజు 1,00,000 రూపాయలు సాటింపు చేసి ఇస్తే వాళ్ళ కళ్యాణం చేస్తే భారం కాకుండా ఆ రోజు కేసీఆర్ గారు ప్రవేశపెట్టారు. అదే విధంగా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావడానికి మోసపూరిత మార్గం, మీరు 1,00,000 ఇస్తారా, నేను అదనంగా తులం బంగారం కల్పిస్తా అని చెప్పి మోసం చేసి తులం బంగారం సంగతి దేవుడరు అది అడుగుతారనే ఉద్దేశంతో ఈ రోజు 2026 వచ్చేసరికి కళ్యాణ లక్ష్మి కేసీఆర్ కు ఇంకా పేరు వస్తుందన్న ఆలోచనతో కోర్టు ద్వారా 6 నెలల నుంచి కళ్యాణ లక్ష్మి కోర్టులో కేసేస్తే ఇప్పటి వరకు దాని మీద వాదన వినిపించకుండా హైకోర్టు స్టే ఇచ్చి ఈ ఆడబిడ్డ పెళ్లిలకు అడ్డంకిగా మారి ఈ రోజు మొత్తం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు మొత్తం ఆపే విధంగా ఈ రోజు హైకోర్టు స్టే ఇచ్చింది. అంటే నువ్వు ప్రైవేటు భూములకు, ప్రైవేటు వ్యక్తులకు, ప్రైవేట్ లాయర్లను పెట్టి నువ్వు హైకోర్టులను వాదిస్తా ఉన్నావు. అదే ఆడబిడ్డల గురించి, నిరుపేద కుటుంబాల గురించి, పిఎల్ఓల గురించి అని నువ్వు నిరుపేద ఫ్యామిలీలు ఉన్నాయని హైకోర్టులను వాదించే అధికారం నీ ప్రభుత్వానికి లేదా? ప్రభుత్వం తరఫున ఒక అడ్వకేట్ పెట్టకుండా ఈ రోజు స్టే వచ్చే విధంగా అంటే నువ్వు కావాలనే నువ్వు పైసలు ఇవ్వలేక ఆడబిడ్డల పెళ్లిలకు 1,00,000 రూపాయలు మరి తులం బంగారం ఇవ్వాలనే ఆలోచనతో ఈ రోజు నువ్వు ఎవరికి కూడా ఈ పైసలు ఇవ్వద్దన్న ఆలోచనతో హైకోర్టు ద్వారా ఈ యొక్క చింబుక్కులు చేసుకుంటా ఆ హైకోర్టు ద్వారా స్టే వస్తే కళ్యాణ లక్ష్మి చెక్కులు ఆపొచ్చు, తులం బంగారం ఆపొచ్చు అనే ఆలోచనతో ఈ రోజు పేద ప్రజల యొక్క ఆడబిడ్డల పెళ్లిలకు అడ్డంకిగా మారాలని నువ్వు కోర్టు ద్వారా నువ్వు ఈ రోజు ఈ రకంగా చేపిస్తా ఉన్నావు. ఇది సమంజసమైన విషయం కాదు. నీ తులం బంగారం ఏమైంది? తులం బంగారం ఖచ్చితంగా ఇవ్వాల్సిందే.
ఈ ఆడబిడ్డల కేసీఆర్ గారి పేరు ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటే వాళ్ళు ఇచ్చిన మొన్నటి దాకా ఇచ్చిన న్యూట్రిషన్ కిట్లు ఆడబిడ్డ ప్రస్తుతం అయితే 12,000 రూపాయలు న్యూట్రిషన్ కిట్ ఇస్తే అది లేకుండా చేసినావు. మరి ఈరోజు రైతు బీమా మొన్న 14వ తారీఖు నాడు రిన్వల్ 5 లక్షల రూపాయలు ఒక రైతు చచ్చిపోతే ఆ రోజు నిరుపేద కుటుంబం ఆ రైతు కుటుంబం ఆగమై రోడ్డు మీద పడొద్దని కేసీఆర్ గారు గొప్ప సంకల్పంతో రైతులకు రైతు బీమా చేస్తే ఈ రోజు మొన్నటికి 14వ తారీఖు వరకు రిన్వాల్ అయిపోయింది. దాన్ని రిన్వాల్ చేయలే. 14 నుంచి ఈ మధ్య కాలంలో చనిపోయిన రైతులకు బాధ్యులు ఎవరు? ఇప్పటి వరకు వాళ్ళ పేరు మీద ఇన్సూరెన్స్ కట్టకుండా ఈరోజు వాళ్ళను రైతులకు గోస కుడతాను, రైతులకు కరెంట్ ఇస్తారు, నీళ్ళు ఇస్తారు, తిరిగి ఆ రైతు బీమా లేకుండా ఈరోజు రైతు చచ్చిపోతే కూడా వాళ్ళ కుటుంబానికి సాయం లేకుండా ఈరోజు నువ్వు రైతు బీమా కూడా దాన్ని ఆగం చేస్తున్నావు. ఈరోజు రిన్వాల్ చేయలేదంటే దాని ఉద్దేశం ఏందనేది ఒక్కసారి మీరందరూ కూడా తెలంగాణ రైతాంగం సమాజం మొత్తం ఆలోచన చేయాలి. ఈరోజు కేసీఆర్ గారు దయాకర్ రావు గారి పిలుపు మేరకు మేమందరం కూడా పాలకుర్తికి వచ్చేసరికి మొత్తం నీళ్లుండి రిజర్వాయర్లో గన్పూర్ రిజర్వాయర్ నీళ్లుండి ఇప్పటి వరకు నీళ్లు ఇవ్వలేని పరిస్థితిలో ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికి కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నది. న్యూట్రిషన్ కిట్లు ఇవ్వలేని పరిస్థితి ఉన్నది. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ మాత్రం ప్రత్యేకంగా ఒకటి తెలియజేస్తున్నాం. హైకోర్టు ద్వారా ప్రభుత్వం ఇప్పటికైనా చర్య తీసుకొని కళ్యాణ లక్ష్మి ఇప్పించే విధంగా చేస్తారా, లేకుంటే బీఆర్ఎస్ పార్టీ పక్షాన పెద్ద ఎత్తున ఇవాళ కేసీఆర్ గారు దయాకర్ రావు పిలుపు మేరకు మేము ఇచ్చినాం. రేపు రాబోయే రోజులలో తులం బంగారం కళ్యాణ లక్ష్మి ఆగినా మీరు కావాలని నిర్లక్ష్యం చేసి ఆడబిడ్డల పెళ్లిళ్ళు కావద్దని చూస్తూ ఉన్నారు. దానికి ఖచ్చితమైన గుణపాఠం ఆడబిడ్డలు అందరూ చెప్తారు. వాళ్ళ రైతాంగం మొత్తం చెప్పడానికి సిద్ధంగా ఉందని ఈ విధంగా తెలియజేసుకుంటూ మీరు ఇలాంటి పరిణామాలు మళ్ళీ తిరిగి ఏమైనా పునరావైతే కేసీఆర్ గారి నాయకత్వంలో దయాకర్ రావు గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున మేము ఉద్యమం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. గుడి విస్తరణలో ఇల్లు కోల్పోయిన బాధితురాలు తనకిచ్చిన స్థలం దిక్కులు చూపాలని ఏళ్ల తరబడి అధికారుల చుట్టూ ప్రదర్శన చేస్తున్నా కనికరం కనబడడం లేదు. జూపాడు బంగ్లా మండలంలోని తరుత్తూరు గ్రామంలో శ్రీ లక్ష్మీ రంగనాథ స్వామి దేవాలయం విస్తరణంలో బి పద్మావతమ్మ ఇల్లు కోల్పోయింది. అయితే పరిహారంగా నందికొట్కూరు పట్టణంలోని బైరెడ్డి నగర్ లో ఫ్లాట్ ఇచ్చారు. తనకు ఇచ్చిన ఫ్లాట్ ఆక్రమణకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని, హద్దులు చూపాలని బి పద్మావతి ప్రభుత్వాన్ని అధికారులను వేడుకుంటుంది. రోడ్లు ఏం పడలేదా? నేను నాకు తత్తూరులో నివాస ఉన్న ఇండ్లు దేవుని గుడికి పోయింది. నాకు ఇక్కడ స్థలం ఇచ్చినారు. నాకు స్థలము నా హద్దులు నాకు ఏర్పరిచి నాకు ఇవ్వవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నా. పేరు నా పేరు పద్మావతమ్మ. అక్కడ ఇండ్లు పోయింది. నాకు ఇండ్లు ఏమి నివాసానికి ఏమి లేదు. నాకు ఇక్కడ ఇండ్లు కట్టించి ఇవ్వాలా. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని కొడవటంచ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో నిర్వహించిన వరుణ యాగంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు దంపతులు పాల్గొన్నారు. వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, చెరువులు, కుంటలు, జలాశయాలు నిండాలని ప్రార్థించారు. రైతులు సాగు చేసిన పంటలు పుష్కలంగా పండాలని, ప్రతి రైతు కుటుంబం సుభిక్షంగా ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ నాయని సంపత్రావు, ఆలయ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బలం పుత్ర పౌత్ర ప్రవర్ధనం యస్మాత్ తస్మాత్ శివం యస్యాత్ శాంతిం ప్రయచ్చమే యా ప్రణేయా బలా పుష్పాయాశ్చ పుష్పిణీః బృహస్పతి ప్రసోదాస్తానో ముంచద్వగుహసః
ఓం అర్య ప్రతిష్ఠితా అధర్వ విదుం మే లోకాయ తథమన్న నిహారితే అదబ్ధాయోషే దదనో అవిషన్న పిదుం దృఢో చక్రస్య పశూన్ మే గోపాయ విపాదో ఏ దుష్పదః అష్టాదశాస్తయ సప్తదశభాం మే గోపాయ ఏ దశభ్యాः సభాసదః తారింద్రయావదః కురు సర్వమాయురుపాసదా మనోహింసే జాతవేదో గామశ్వం పురుషం జగత్ అభిభ్రజగ్నః గహిశ్రియా మాతరి सर्वदेशकालेषु व्याजमपराक्रमा दिगन्त ఈ ప్రాంత ఆరాధ్య దేవుడు మనం ఏ పని చేసినా స్వామివారిని ఆశీస్సులు తీసుకొని మొక్కుకొని పనులు విజయవంతంగా జరిగే కొరకు వారం కానీ పండగ కానీ ఉద్యోగం కానీ విదేశాలకు పోవడం కానీ ప్రతి ఒక్కరు కూడా స్వామివారిని మొక్కుకొని పోతుంటారు. ఈరోజు ఎలినవ ప్రభావం వల్ల భారతదేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎలినవ ప్రభావం నుండి వర్షాలు పడక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఆ స్వామివారి దీవెనలు ఆశీస్సులతో మన భూపాలపల్లి నియోజకవర్గం జయశంకర్ జిల్లా తెలంగాణ రాష్ట్రం కూడా వర్షాలు పడి వేసినటువంటి పంటలన్నీ కూడా పండే విధంగా ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో ఈరోజు వర్షాలు పడి పంటలు పండి రైతు ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని నేడు వర్ణయాగం పుడవటంచ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పూజారులతో వేద పండితులతో వర్ణయాగం ఈరోజు చేయడం జరిగింది. ఆ స్వామి ఆశీస్సులతో అందరూ కూడా మంచిగా ఉండాలని విజయవంతంగా ప్రతి ఒక్క పంట చేతికొచ్చే విధంగా తాగునీరు కానీ సాగునీరు కానీ పశువులకు కానీ ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రతి జీవి ఎలాంటి ఇబ్బంది కలగకుండా పంటలు సమృద్ధిగా పండి వానలు కురవాలని వర్ణయాగం చేయడం జరిగింది. ఆ వర్ణయాగంలో మనందరం కూడా మంచి జరగాలని ఇక్కడ పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరూ స్వామివారిని మొక్కుకొని తీర్థప్రసాదాలు తీసుకొని వర్ణయాగంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ మరి తీర్థప్రసాదంతో పాటు రాబోయే రోజుల్లో కూడా ఈ ప్రాంతమంతా కూడా మంచి జరగాలనేటువంటి ఒక ఆలోచనతో ఈ యొక్క వర్ణయాగం వేదంతో నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు నిండుగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తున్నాం. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాన్ని రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందని బీఆర్ఎస్ దామెర మండల నాయకులు ఆరోపించారు. ప్రభుత్వాన్ని పథకాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నాలను అడ్డుకోవాలని డిమాండ్ చేస్తూ దామెరలో ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా తహసీల్దార్ ఎంపీడీఓలకు వినతి పత్రం అందజేశారు. పథకంపై ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే తెలంగాణ వ్యాప్తంగా ఆందోళన చేపడతామని బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు. చల్లధర్మారెడ్డి గారి నాయకత్వం, కళ్యాణ లక్ష్మి పథకాన్ని కొనసాగించాలి, కళ్యాణ లక్ష్మి పథకాన్ని కొనసాగించాలి, పథకాన్ని కొనసాగించాలి, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పై జరుగుతున్న కుట్రను, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకంపై జరుగుతున్న కుట్రను నశించాలి, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పై జరుగుతున్న కుట్రను నశించాలి. లక్షతో పాటు తులం బంగారం, తులం బంగారం
కళ్యాణ లక్ష్మికి తులం బంగారాన్ని వెంటనే కళ్యాణ లక్ష్మి పథకంలో తులం బంగారాన్ని వెంటనే కళ్యాణ లక్ష్మి పథకానికి తులం బంగారాన్ని వెంటనే ఈరోజు గౌరవ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశానుసారం మా నాయకులు చల్లా ధర్మారెడ్డి గారి ఆదేశానుసారం దామేరా బీఆర్ఎస్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ఈరోజు స్థానిక తహసీల్దార్ గారికి ఎంపీడీఓ గారికి వినతి పత్రాన్ని సమర్పించడం జరిగింది. వినతి పత్రంలో ముఖ్య అంశం ఏంటంటే కళ్యాణ లక్ష్మి పథకం అనేది తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్ళు చేయాలన్నటువంటి ఒక సంకల్పంతో భారతదేశంలోనే ఏ ముఖ్యమంత్రి కూడా రాని ఆలోచనను కేసీఆర్ గారు నిర్ణయం తీసుకొని వారు ఆ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో లక్షల మందికి కూడా ఆ పథకం ద్వారా సహాయం జరిగింది. ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో కళ్యాణలక్ష్మి 1,10,000తో పాటు తులం బంగారం ఇస్తానని చెప్పి వారు హామీ ఇవ్వటం జరిగింది. కానీ వారు తులం బంగారాన్ని హామీని నెరవేర్చలేదు. నెరవేర్చకపోగా పైనుంచి దొంగ కేసులు వాళ్ళే హైకోర్టులో వేయించి కళ్యాణ లక్ష్మి మీద స్టే ఆర్డర్ వచ్చినట్టుగా చేసి ప్రభుత్వం తరపు నుంచి కౌంటర్ పిటిషన్ వేయాల్సింది ప్రభుత్వం చేయాలి పిటిషన్. అది ఆ పిటిషన్ కూడా వేయకుండా ఈ యొక్క పథకాన్ని నిలిపివేయాలనే కుట్ర ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఎందుకంటే పదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తా, కేసీఆర్ గారి ఆనవాళ్ళు ఉండద్దు అని పదే వారు చెప్పడం జరుగుతూ ఉన్నది. కళ్యాణ లక్ష్మి పథకం కేసీఆర్ ఆనవాళ్ళలో అదొక పెద్ద పథకం. కేసీఆర్ గారి మీద ఉన్న ద్వేషంతో కళ్యాణ లక్ష్మి ఇస్తే కేసీఆర్ గారు ఇచ్చినట్టు అవుతున్నదనే అక్కసుతోటి వేరే వాళ్ళతోటి హైకోర్టులలో పిటిషన్లు వేయించేది వారే. పైనుంచి మన కౌంటర్ పిటిషన్ వేయకుండా ఆ యొక్క పథకాన్ని ఆపే కుట్ర ఏదైతే ఉన్నదో బీఆర్ఎస్ పార్టీ దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. ఈరోజు దామేరా మండల బీఆర్ఎస్ పార్టీ పరంగా ఈ యొక్క చర్యను మేము ఖండిస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాన్ని గనక మీరు బంద్ చేయాలని కుట్ర చేస్తే తెలంగాణ అగ్ని గుండం అవుతుంది. ఎందుకంటే ఈ పథకం పేదవాళ్ళ కోసం, ఎస్సీ ఎస్టీ బీసీ అగ్రవర్గంలో ఉన్నటువంటి పేదల కోసం ఇస్తున్నటువంటి ఒక పెద్ద పథకం, మంచి పథకం, మంచి మనస్సుతోటి ఇస్తున్న పథకం. మీరు చాతనైతే ఎన్నికలలో మీరు ఇచ్చిన హామీ మేరకు 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తారని మీరు హామీ ఇచ్చిళ్ళు. ఈ 3 సంవత్సరాలలో ఎంతో మంది లక్షల ఆడబిడ్డల పెళ్లిళ్ళు అయినాయి. మీరు ప్రతి ఒక్క పెళ్ళైన ప్రతి ఒక్క మహిళకు యువతికి తులం బంగారం మీరు బాకీ ఉన్నారు. మీరు ఖచ్చితంగా బంగారం ఇవ్వాల్సిందే. రెండోది పథకం కొనసాగించాలి. ఈ పథకాన్ని ఆపితే కనుక బీఆర్ఎస్ పార్టీ ఎక్కడికక్కడ మిమ్మల్ని అడ్డుకుంటుంది. మీ యొక్క కార్యక్రమాలని ప్రతి చోట మేము ఎదిరించడం జరుగుతుందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి హెచ్చరిస్తూ ఈ పథకాన్ని కొనసాగించాలని హైకోర్టులో మీరు కౌంటర్ పిటిషన్ వేయాలని మేము బీఆర్ఎస్ పార్టీ పరంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాన్ని కొనసాగించాలి. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాన్ని సినీ నిర్మాత బండ్ల గణేష్ కుమార్తె వివాహ వేడుకకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. చంద్రబాబు నాయుడు భువనేశ్వరి దంపతుల చేతుల మీదుగా వరుడికి తాళి ఇప్పించారు బండ్ల గణేష్. ఈ వివాహ వేడుకకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరై నూతన వధువరులను ఆశీర్వదించారు. పలువురు సినీ రాజకీయ ప్రముఖులు వేడుకలో పాల్గొన్నారు.
పరిధిలోని ఎస్ఆర్ఎస్పీ కాలువలో వెంటనే మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాదయాత్ర చేపట్టారు. ఎండిపోయిన కాలువను పరిశీలించి పరిసరాల్లో దెబ్బతిన్న పంటలను ఆయన పరిశీలించారు. వెంటనే కాలువలకు సాగునీరు విడుదల చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 24 గంటల కరెంటు 24 గంటల కరెంటు అందించాలి. 24 గంటల కరెంటు అందించాలి. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. కాలువ నీళ్లు వెంటనే, కాలువ నీళ్లు వెంటనే. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఒక వారం రోజులు పోతే గతం అయిపోయింది. సార్ ఇప్పుడు పెట్టుబడి దీనికి 50-60 వేలు అయింది సార్. ఇప్పటికే 50-60 వేలు. స్వాతంత్ర వేడుకల్లో దేశభక్తి పాటలకు బదులు ఫోక్ సాంగ్స్ ప్లే చేయడం, దానికి అధికారులు డాన్సులు చేయడంపై విమర్శలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరి జీకేడీవి మండలం ఏపీఎఫ్డీసీ ఆర్వీ నగర్ డివిజన్ కార్యాలయంలో శనివారం ఇండిపెండెన్స్ డే సందర్భంగా జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం అధికారులు, సిబ్బంది రాను బొంబాయికి రాను తదితర ఫోక్ పాటలకు డాన్సులేశారు. దీంతో అధికారులు దేశభక్తిని అవహేళన చేశారంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అదే కొంచెం దూరం దూరం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.